వ్యూయర్స్, వెల్కమ్ టు జేకేటీ. దిస్ ఇస్ మోహన. ఈ రోజు మనతో ఉన్నారు సన్స్టైల్ హాస్పిటల్ న్యూరో సర్జన్ స్పెషలిస్ట్ అయినటువంటి జమ్ము కోదండరామ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ న్యూరో సర్జరీ అంటే చాలా మందికి దాని గురించి అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. న్యూరో సర్జరీ అంటే ఏంటి సార్? ఫస్ట్ న్యూరో సర్జరీ అనే బ్రాంచ్ లోకి వచ్చేవి ఏంటంటే మెదడు వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులు అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కి సంబంధించిన డిసీజెస్. అందులోకి దాని అర్థం ఏంటంటే న్యూరో సర్జరీ అంటే మెదడు వెన్నుపూసకు సంబంధించిన ఆపరేషన్లు చేసే నిపుణుల్ని న్యూరో సర్జన్స్ అంటారు. సో ఈ న్యూరో సర్జన్ దగ్గరికి ఎటువంటి డిసీజెస్ వాళ్ళు రావాలి అంటే హెడ్ ఇంజరీస్ అంటే తలకి మెదడుకి దెబ్బ తగిలిన వాళ్ళు, అంటే యాక్సిడెంట్స్ లో కానీ ఎత్తు నుంచి పడిపోయి తలకి మెదడుకి దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు కానీ, లేదా స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అంటే వెన్నుముకకి మెడ దగ్గర ఉన్న వెన్నుముక కానీ నడుము దగ్గర ఉన్న వెన్నుముక కానీ దానికి సంబంధించిన దెబ్బలు తగిలిన దానికి ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా న్యూరో సర్జన్స్ చేస్తారు. అండ్ అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ అండి, మెదడులో ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్స్. సో ఆ బ్రెయిన్ ట్యూమర్స్ కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా న్యూరో సర్జన్స్ చేస్తారు. అండ్ అలాగే పీడియాట్రిక్ న్యూరో సర్జికల్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో చిన్నపిల్లలు పుట్టినప్పుడు చాలా పెద్ద సైజులో పుట్టుంటారు, హైడ్రోకెఫలస్ అంటాం, తెలుగులో జలశీర్షం అంటారు. సో అటువంటి డిసీజెస్ కూడా సర్జరీస్ చేస్తాం. సో అటువంటి సర్జరీస్ కూడా న్యూరో సర్జరీ చేస్తారు. అలాగే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా ఉంటాయో స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఆ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కానీ సర్జరీస్ న్యూరో సర్జరీ చేస్తారు. అలాగే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం వస్తుంది కదా. సో మెదడు లోపల బ్లీడింగ్ అయిపోతా ఉంటుంది అందరికి. సో ఆ బ్లీడింగ్ ఇమీడియట్ గా ఎవాక్యుయేట్ చేయాలి, లేకపోతే అది వచ్చే లక్షణాలు బట్టి తెలుసుకోవాలండి. సో స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన సర్జరీస్ కూడా న్యూరో సర్జరీ చేస్తారు. సో ఇటువంటి డిసీజెస్ అన్ని న్యూరో సర్జరీలోకి వస్తాయి. హెడ్ ఇంజరీస్ అంటేనండి మెదడు లోపల బ్లీడింగ్ అవడం, లేకపోతే మెదడు పైన ఉన్న ఈ ఎముక స్కల్ ఏదైతే ఉందో అది ఫ్రాక్చర్ అవ్వడం. ఆ ఫ్రాక్చర్ అవడం వల్ల ఈ ఫ్రాక్చర్ అయిన సెగ్మెంట్స్ కొన్ని బ్రెయిన్ లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవడం కానీ, బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాలు చెదిరిపోవడం కానీ, లేకపోతే బ్రెయిన్ టిష్యూలో డ్యామేజ్ అవడం. సో ఇటువంటివన్నిటికి కూడా ఇమీడియట్ గా సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. సో పర్టికులర్ గా బ్రెయిన్ హెడ్ ఇంజరీస్ లో యూజువల్లీ అయిన బ్లీడింగ్స్ ని కొన్ని విధాలుగా క్లాసిఫై చేస్తాం. ఎక్స్ట్రా జ్యూరల్ హిమటోమా అంటాం, ఈడిహెచ్. అంటే మెదడు ఎముక కింద మెదడు పైన ఒక పొర ఉంటుంది, ఆ పొరకిను ఈ ఎముకకి మధ్యలో బ్లీడింగ్ అయితే దాన్ని ఈడిహెచ్ అంటారు, ఎక్స్ట్రా జ్యూరల్ హెమరేజ్. అలాగే మెదడు పైన ఉన్న పొరకి మెదడుకి మధ్యలో బ్లీడింగ్ అయితే సబ్ జ్యూరల్ హిమటోమా అంటారు. సో ఈ లోపల బ్రెయిన్ లో బ్లీడింగ్ అవడం వల్ల మెయిన్ సర్జరీ ఇమీడియట్ గా ఎందుకు చేయాలంటే ఈ స్కల్ అనేది ఫిక్స్డ్ వాల్యూమ్ లో ఉంటుంది. ఈ స్కల్ లోపల స్పేస్ ఫిక్స్డ్ గా ఉంటుంది. సో స్కల్ ఎక్స్పాండ్ అవుతుంది, ఫిక్స్డ్ స్ట్రక్చర్ కాబట్టి. సో లోపల బ్లీడింగ్ ఏమైనా అయిందనుకోండి, ఆ బ్లీడింగ్ మెదడుని నొక్కేస్తుంది, మెదడుని కంప్రెస్ చేస్తాం, మెదడుని లోపలికి కంప్రెస్ చేస్తుంది. సో లోపలికి కంప్రెస్ చేయడం వల్ల మెదడు నలిగిపోతుంది. సో దానివల్ల మెదడులో ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం, ఐసీపీ. సో ఐసీపీ పెరిగిపోవడం వల్ల ఇర్రివర్సిబుల్ గా బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఒకసారి కనుక బ్రెయిన్ టిష్యూ డెత్ అయిందంటే మళ్ళీ రీగ్రోత్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్మం కట్ అవుతుంది, మళ్ళీ రీగ్రోత్ అయిపోతుంది. అలా బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రీగ్రోత్ ఉండదు. సో ఒకసారి ఒక నరం డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ తయారవుతుంది. సో కంపల్సరీగా హెడ్ ఇంజరీస్ లో మాక్సిమం ఒక లిమిట్ వరకు బ్రెయిన్ తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ తట్టుకునే శక్తి దాటిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అయితే ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి ఆ బ్లడ్ ని కానీ ఆ బ్లీడింగ్ ని కానీ, లేకపోతే మెదడు లోపల ఉన్న ప్రెషర్ ని తగ్గించడం కోసం సర్జరీ చేస్తాం. సో హెడ్ ఇంజరీస్ సర్జరీస్ లో మెయిన్ మనం చేసేది బ్రెయిన్ లో ఉన్న ప్రెషర్ ని తగ్గించడమే మెయిన్ ఎయిమ్ అన్నమాట. స్పైనల్ కార్డ్ సర్జరీస్ కి, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కి కూడా సేమ్ బ్రెయిన్ లాగే, కాకపోతే బ్రెయిన్ వాల్యూమ్ పెద్దగా ఉంటుంది, స్పైనల్ కార్డ్ వాల్యూమ్ చాలా సన్నగా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ మన పెన్ ఎంత సన్నగా ఉంటుందో అంతే సన్నగా ఉంటుంది స్పైనల్ కార్డ్. సో ఆల్మోస్ట్ లైక్ ఫింగర్, ఈ ఫింగర్ ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది. సో ఎముకలు చుట్టుపక్కలన్నీ ఎముకలు ఉంటాయి స్పైనల్ కార్డ్. సో ఎముకల మధ్యలో ఒక హోల్ ఉంటుంది అనమాట, న్యూరల్ ఫోరామెన్ అంటాం, స్పైనల్ కెనాల్ అంటాం. ఆ స్పైనల్ కెనాల్ నుంచి స్పైనల్ కార్డ్ వెళ్తుంది. ఈ మెడ పై నుంచి నడుము కింద భాగం వరకు స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో స్పైనల్ కార్డ్ ఇంజరీస్ జరిగినప్పుడు ఏమవుతాయి అంటే స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న ఎముకలు ఫ్రాక్చర్స్ అవడం కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న లెగమెంట్స్, డిస్క్స్ డ్యామేజ్ అవడం కానీ అయ్యి స్పైనల్ కార్డ్ నొక్కుతాయి అన్నమాట. సో ఈ స్పైనల్ కార్డ్ లోనే కొన్ని లక్షల నరాలు ఉంటాయి. అవే మన శరీరంలో చేతులకి, కాళ్ళకి, ఈ లోపల అవయవాలకి, అన్ని రకాల భాగాలకి కూడా నరాలు సప్లై చేస్తాయి వెన్నుపూస నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి. సో స్పైనల్ కార్డ్ నలిగిపోయినా కూడా ఇమీడియట్ గా స్పైనల్ కార్డ్ ని నలగనివ్వకుండా
దాని మీద ప్రెషర్ రిలీవ్ చేయడం కోసం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో చుట్టుపక్కల ఉన్న బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అనుకోండి, ఆ బోన్స్ ని సెట్ చేయాలి కొన్ని ఇంప్లాంట్స్ కానీ గ్రాఫ్ట్స్ కానీ వేసి. ఒక్కొక్కసారి బోన్స్ ఎగురుతూడ్ అయిపోతాయి. ఆ ఎగురుతూడ్ అయిపోయిన బోన్స్ స్ట్రైట్ చేసి ఆ ఇంప్లాంట్స్ వేస్తాం, స్పైనల్ ఫ్యూజన్ సర్జరీస్ అంటాం. సో ఇటువంటి సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది స్పైనల్ కార్డ్ ఇంజరీస్. సార్ డిస్క్ ప్రొలాప్సే అంటే ఏంటి? డిస్క్ ప్రొలాప్సేకి ఎలాంటి సర్జరీస్ ఉంటాయి? డిస్క్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మన మెడ దగ్గర నుంచి నడుము భాగం వరకు 33 ఎముకలు ఉంటాయి. ఓకే. సర్వైకల్ వెర్టిబ్రా అని 7 ఉంటాయి. ఈ మెడ దగ్గర నుంచి మెడ ఈ భుజం వరకు 7 ఎముకలు ఉంటాయి మధ్యలో. దాని కింద థొరాసిక్ వెర్టిబ్రా అని 12 ఎముకలు ఉంటాయి. కింద లంబార్ వెర్టిబ్రా అని 5 ఉంటాయి. కింద శాక్రం అని 5 ఎముకలు కలిసిపోయి ఒక బోన్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో పైనుంచి కిందకి టోటల్ 33 ఎముకలు ఉంటాయి. ఆ 33 ఎముకలకి ఎముకకి మధ్యలో డిస్క్ ఉంటుంది అన్నమాట. ఆ డిస్క్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీ యొక్క బరువుని మొయ్యడం. సో ఇట్స్ లైక్ ఏ షాక్ అబ్జర్వర్ అనమాట. సో మనం గట్టిగా గెంతినా పైనుంచి దూకినా ఆ ఇంపల్స్ అనేది మొత్తం వెన్నుపూస మీద మన కింద ఎముకల మీద ట్రాన్స్మిట్ అవ్వకుండా షాక్ అబ్జర్వర్ లాగా కుషన్ లాగా ఉంటుంది. సో ఈ డిస్క్ లో 2 భాగాలు ఉంటాయి, న్యూక్లియస్ పల్పోసస్ చుట్టూ యాన్యులస్ ఫైబ్రోసిస్, రెండు భాగాలు ఉంటాయి అన్నమాట. డిస్క్ ప్రొలాప్స్ లో ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ పల్పోసిస్ అనే పార్ట్ లో డీహైడ్రేట్ అయిపోయి, అంటే దాంట్లో వాటర్ కంటెంట్ తగ్గిపోయి చుట్టుపక్కల యాన్యులస్ ఫైబ్రోసిస్ అనే ఒక ఫైబ్రస్ మెమరీన్ ఉంటుంది, అందులో చీలిక ఫామ్ అవుతుంది అనమాట. అంటే చిన్నగా చిరిగినట్టుగా ఫామ్ అయ్యి ఈ లోపల ఉన్న న్యూక్లియస్ పల్పోసిస్ అనే పార్ట్ బయటికి జారిపోతుంది. ఆ జారిపోవడాన్ని ప్రొలాప్స్ అంటారు. సో డిస్క్ లో ఉన్న మెటీరియల్ బయటికి జారిపోయిన దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో డిస్క్ ప్రొలాప్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే డిస్క్ పైన ఒక ఎముక కింద ఒక ఎముక ఉంటుంది, మధ్యలో డిస్క్ ఉంటుంది. ఈ 2 ఎముకలకి వెనక భాగంలో వెన్నుపూస ఉంటుంది. సో ఈ 2 ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ వెనక్కి జారిపోతే వెనకాల ఉన్న వెన్నుపూస నలిగిపోయే ఛాన్స్ ఉంది. ఆ వెన్నుపూస నుంచి నరాలు వస్తాయి, నెర్వ్ రూట్స్ అంటాం. ఆ నెర్వ్ రూట్స్ చేతుల్లోకి కానీ కాళ్ళలోకి కానీ వెళ్తాయి అనమాట ఆ ఎముకల పక్క నుంచి. సో డిస్క్ ప్రొలాప్స్ అవడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపూస నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వెన్నుపూసలో ఉన్న నరాలు వెన్నుపూస నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యే నరాలు అనమాట, ఎగ్జిటింగ్ నెర్వ్ రూట్స్ అంటారు. ఆ ఎగ్జిటింగ్ నెర్వ్ రూట్స్ కూడా నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఆ నరం ఎక్కడికైతే వెళ్తుందో ఆ నరం వెళ్ళే డైరెక్షన్ అంతా పెయిన్ వస్తుంది. దాన్ని రాడికులర్ పెయిన్ అంటారు. యూజువల్ గా కొంతమంది చెప్తారు, డాక్టర్ గారు నాకు మెడ దగ్గర నొప్పి వస్తుందండి, మెడ దగ్గర నుంచి చెయ్యి అంతా లాగుతుందండి అని చెప్తారు. సో దాని అర్థం ఏంటంటే మెడ దగ్గర ఉన్న డిస్క్ ఏదో జారం ఉండొచ్చు, లేకపోతే ఎముకకి మధ్య గ్యాప్ తగ్గిపోయి ఉండొచ్చు. దానివల్ల మెడ దగ్గర వెన్నుపూస నలిగి, లేకపోతే ఆ వెన్నుపూస దగ్గర నుంచి చేతుల్లోకి ఒక నరం బయటకు వస్తుంది, ఆ నరం అయినా నలిగి ఉండొచ్చు. దానివల్ల ఈ రాడికులర్ పెయిన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ పై నుంచి కిందకి ఇలా లాగుతుంది అన్నదానికి కారణం అది. సో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ లో మెడ నొప్పి, మెడ దగ్గర నుంచి ఇలా చెయ్యి అంతా లాగడం, ఆ నొప్పి ఒకటే కాకుండా హ్యాండ్ పవర్ కూడా తగ్గుతుంది. చెయ్యి ఇలా పైకి ఎత్తలేకపోవడం, లేకపోతే హ్యాండ్ గ్రిప్ తగ్గడం కానీ, లేకపోతే చెయ్యి తిప్పుడు ఎక్కుతున్నట్టు ఉండడం, చేతులు పైకి ఎత్తలేకపోవడం, చేతులు బరువు ఎత్తలేకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ అన్ని ఉండవచ్చు. సో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ లో ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. అలాగే లంబార్ డిస్క్ ప్రొలాప్స్, నడుము భాగం, యూజువల్ గా సర్వైకల్ లంబార్ డిస్క్ లో మాత్రమే ప్రొలాప్స్ ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ఈ డిస్క్స్ ఎక్కువ మొబిలిటీ ఉంటాయి అన్నమాట. మన మెడ దగ్గర నడుము దగ్గర ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది, ఈ మధ్య ఛాతీ భాగంలో మూవ్మెంట్ ఉండదు కదా. సో పైన కింద మొబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డిస్క్ మీద భారం ఎక్కువ పడుతుంది. సో ఆ డిస్క్ మీద భారం ఎక్కువ పడడం వల్ల ఆ డిస్క్ తొందరగా పాడయ్యి జారే అవకాశం ఉంటుంది, ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లంబార్ డిస్క్ ప్రొలాప్స్ లోనూ కూడా సేమ్ అలాగే ఎముక్కి మధ్యలో ఉన్న డిస్క్ వెనక్కి జారి వెన్నుపూస కానీ, వెన్నుపూస నుంచి కాళ్ళలోకి వెళ్ళే నరాలు ఉంటాయి, ఆ కాళ్ళలోకి వెళ్ళే నరాలు కానీ, యూరినరీ బ్లాడర్, ఈ కోలన్ అంటే పెద్ద పేగుకి సంబంధించిన నరాలు, ఈ నీరుడికి సంబంధించిన నీరుడి సంచి అంటారు, ఆ నీరుడి సంచికి సంబంధించిన నరాలు నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ నరం ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్ అంతా నొప్పి వస్తుంది. అలాగే కాళ్ళలో ఉన్న కండరాలు వీక్ అవుతాయి. సో పాదం పైకి కిందకి ఆడించలేకపోవడం, ఈ తొడ లోపలికి ముడుచుకోవడం, చాపం చేయలేకపోవడం, లేకపోతే ఎక్కువ దూరం నడవలేకపోవడం, కాళ్ళు కరెంట్ షాక్ కొడుతున్నట్టు ఉండడం, తిమ్మిరి పడుతున్నట్టు ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి లంబార్ డిస్క్ ప్రొలాప్స్ వల్ల. అలాగే నడుము దగ్గర ఉన్న వెన్నుపూస నలగడం వల్ల కూడా నీరుడు ఆపుకోలేకపోవడం, తెలియకుండా నీరుడు అయిపోవడం, డ్యూరేషన్ కూడా కంట్రోల్లో ఉండకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ అని రావచ్చు. సో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్, లంబార్ డిస్క్ ప్రొలాప్స్ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ డిస్క్ ప్రొలాప్స్ సర్జరీస్ ఏంటంటే సర్వైకల్ కి కానీ లంబార్ కి కానీ ఈ డిస్క్ ఎంతవరకు అయితే జారి వెన్నుపూసని క్రిటికల్ గా ఒక పాయింట్ వరకు వెన్నుపూస తట్టుకోగలదు, ఈ స్పైనల్ కార్డ్ తట్టుకోగలదు అనమాట. ఈ కేవలం పెయిన్ మాత్రమే ఉండి కాస్త కొన్ని మందులతో మనం దాన్ని ట్రీట్ చేయగలిగి మందులతో పెయిన్ అది తగ్గుతుంది అంటే పర్వాలేదు, మందులతో వదిలేసేయచ్చు, ఇంప్రూవ్ అవుతారు పేషెంట్స్. కానీ మందులు వాడినా తగ్గకపోవడం వల్ల కానీ, లేదా నొప్పితో పాటు మోటార్ వీక్నెస్ అంటే చెయ్యి గ్రిప్ తగ్గిపోవడం,
చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, అలాగే కాళ్ళు వీక్ అయిపోవడం, జోడు జారిపోతున్నట్టు ఉండడం, లేకపోతే కాళ్ళు స్పర్శ లేకుండా ఉండడం, అడుగు తీసి అడుగు వేయలేకపోవడం, లేకపోతే నీరుడు విరేచన కంట్రోల్ లేకుండా ఉండడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా స్టార్ట్ అవుతున్నప్పటికి దాని అర్థం ఏంటంటే ఆ వెన్నుపూస కానీ నరాలు కానీ చనిపోవడానికి రెడీగా ఉన్నాయని అర్థం. సో ఆ స్టేజ్ వచ్చిన తర్వాత సర్జరీ చేసి ఉపయోగం లేదు. ఆ స్టేజ్ దగ్గర వచ్చే లోపే మనం ఆపరేషన్ చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఈ మెడ, నడుము, వెన్నుపూస, ఈ వెన్నుపూసకు సంబంధించిన సర్జరీలు చేయించుకుంటే చాలా అపోహలు ఉన్నాయి. అంటే ఇంకా వాళ్ళు మంచాన్ని పడిపోతారు, ఇంకా నడవలేరు, ఇంకా వాళ్ళ జీవితం అయిపోయినట్టే, ఇటువంటి అపోహలు ఉన్నాయి చాలా మంది. అలాంటిది ఏమీ లేదండి. అది ఎప్పుడు అపోహలు స్టార్ట్ అయిందో లేదు తెలియదు, కానీ చాలా సులువైన ఆపరేషన్లు ఈ రోజులో ఉన్నాయి. రాజమండ్రిలోనే చేయగలుగుతున్నాం కూడా అలాంటి ఆపరేషన్స్. దానివల్ల పేషెంట్ ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవడం అవసరం లేదు. మాక్సిమం 4-5 రోజులు రెస్ట్ తీసుకొని హ్యాపీగా నడుచుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఎందుకైతే డిస్క్ జారింది అన్నది తెలుసుకొని అటువంటి పనులు ఫర్దర్ గా చేయకుండా ఉండాలి. ముందుకు బెండ్ అవ్వడం, బరువులు ఎత్తడం, ఇవన్నీ తగ్గించాలి. ఎందుకంటే వన్స్ ఏ కారణం వల్ల అయితే జబ్బు వచ్చిందో ఆ జబ్బుని అవాయిడ్ చేయాలి. సో దట్ ఫర్దర్ గా పైన కింద ఉన్న డిస్కులు కూడా పాడవకుండా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఓకే. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక వ్యాస్ట్ టర్మ్ అంటే బ్రెయిన్ లో చాలా పార్ట్స్ ఉంటాయి. సో బ్రెయిన్ లో ఏ పార్ట్ లో ట్యూమర్ అరైజ్ అయిందో ఆ పార్ట్ కి సంబంధించిన ఫంక్షన్స్ తగ్గి దానికి సంబంధించిన లక్షణాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఎలా ఉంటుందంటే బ్రెయిన్ లో ఏదో ఒక పార్ట్ లో ఒక అబ్నార్మల్ సెల్ గ్రోత్ ఉంటుంది. అంటే కొన్ని కణాలు ఒక కంట్రోల్ లేకుండా సైజ్ పెరిగిపోతూ ఉంటాయి. సో పెరిగిపోవడం వల్ల మెదడు లోపల ఒక పెద్ద కంతిలాగా ఏర్పడుతుంది. మెదడులో ఒక పెద్ద కంతిలా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మెదడు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్స్పెండ్ అవుతుంది. కానీ బయటకు తెలియదండి. బయటికి కేవలం కొన్ని మినిమం లక్షణాల ద్వారా మాత్రమే బయటకు తెలియచ్చు. యూజువల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం చూడగలిగే లక్షణం తలనొప్పి, హెడేక్ లాగే ఉంటుంది. కొన్ని వారాలు కొన్ని నెలలు తరబడి ఉన్నా కూడా తలనొప్పి తగ్గకుండా అదే ఎన్ని రకాల మందులు వాడినా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తలనొప్పి తగ్గదు. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు తలనొప్పి. సో ఇప్పుడు ఏ ప్రాబ్లము లేని వాళ్ళకి తలనొప్పి ఉంటుంది, ఎంత పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి కూడా తలనొప్పి ఉంటుంది. సో ఒక తలనొప్పి అనే ఒక పేషెంట్ వచ్చినప్పుడు మినిమల్ ప్రాబ్లం నుంచి మాక్సిమం బ్రెయిన్ ట్యూమర్ వరకు కూడా ఆలోచించాలి ఒక న్యూరో సర్జన్ అన్నమాట. సో ఇంకొన్ని లక్షణాల ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని పసిగట్టగలం, ఐడెంటిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, కళ్ళు మసగ్గా ఉండడం, తల తిరుగుతున్నట్టు ఉండడం, ఎప్పుడు మగతగా ఉంటున్నట్టు, యాక్టివ్నెస్ ఉండలేకపోవడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే బ్రెయిన్ లో ప్రెషర్ ఏమైనా పెరిగిందా, అది ఏమైనా ట్యూమర్ లక్షణాలు అని తెలుసుకోవచ్చు. అలాగే బ్రెయిన్ లో ట్యూమర్ ఏ పార్ట్ లో అరైజ్ అయిందో ఆ పార్ట్ కి సంబంధించిన ఫంక్షన్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంటి ఏరియాస్ వెనకాల ఉంటాయండి. కంటికి సంబంధించిన విజువల్ కార్టెక్స్ అంటాం. సో ఆ విజువల్ కార్టెక్స్ కి సంబంధించిన ఏరియాస్ లో కనుక ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, కళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు, కళ్ళు మసకలు రావచ్చు, లేకపోతే ఒక సైడ్ అంతా కనిపించకపోవచ్చు. అలాగే చేతికి కాళ్ళకి సంబంధించిన నరాలు కొన్ని ఉంటాయి బ్రెయిన్ లో. సో ఇంటర్నల్ క్యాప్సూల్, థాలమస్ ఇటువంటివి ఉంటాయి. సో ఇటువంటి ఏరియాస్ లో ఏమైనా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినాయనుకోండి, ఒకవైపు చెయ్యి కాలు వీక్ అవడం కానీ, చేతికి కాళ్ళకి పట్టు సరి తగ్గిపోవడం కానీ, ఇటువంటి లక్షణాలు ఏమైనా రావచ్చు. అలాగే ఫ్రాంటల్ లోబ్స్ అంటే ఫ్రంట్ భాగంలో ఫ్రాంటల్ లోబ్స్ అంటారు బ్రెయిన్ లో. సో ఆ ఫ్రాంటల్ లోబ్స్ లో ఏమైనా వచ్చిందనుకోండి, మన థింకింగ్, జడ్జిమెంట్, ఆలోచనలు, డెసిషన్ తీసుకునే సత్తా, ఇవన్నీ కూడా ఆ ఫ్రాంటల్ లోబ్స్ లోనే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ యొక్క వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. అంటే ఇన్నాళ్ళు చురుగ్గా ఉండే వ్యక్తి డల్ అయిపోవడం, ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అర్థం కాకపోవడం, మెమరీ డిస్టర్బెన్సెస్ రావడం, ఒక పని ఒక అన్కంట్రోల్డ్ గా లేకపోతే ఒక ఫైన్ గా చేయలేకపోవడం, ఇటువంటి బిహేవియర్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్నమాట. సో హిమోగ్లోబిన్ తగ్గినా కూడా హెడేక్ వస్తుంది. హిమోగ్లోబిన్ తగ్గడం అంటే ఆటోమేటిక్ గా మన బ్లడ్ తగ్గిపోతుందని అర్థం. సో మన బాడీకి ఫ్యూయల్ ఏంటండి? బ్లడ్. సో బ్రెయిన్ ఫ్యూయల్ ఏంటి? బ్లడ్, గ్లూకోజ్ బ్లడ్ లో నుంచే వెళ్తుంది బ్రెయిన్ కి. సో హిమోగ్లోబిన్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గా బ్లడ్ తగ్గుతుంది. బ్లడ్ తగ్గింది అంటే ఆటోమేటిక్ గా పైకి వెళ్ళే గ్లూకోజ్ శాతం తగ్గిపోతుంది. పైకి ఫుడ్ వెళ్ళలేదు అనుకోండి బ్రెయిన్ కి, ఆటోమేటిక్ గా హెడేక్ వస్తుంది. బ్రెయిన్ నీరసపడిపోతే హెడేక్ వస్తుంది. సో హిమోగ్లోబిన్ తగ్గినా కూడా హెడేక్ వస్తుంది. హిమోగ్లోబిన్ తీసుకున్నా కానీ బ్లడ్ ఎక్కించుకున్నా, మెడిసిన్స్ వాడినా తగ్గకపోతే అప్పుడు సర్జన్ అనేది కన్సల్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది అన్నదానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అంటే హిమోగ్లోబిన్ సరిగ్గా తయారవట్లేదా, అంటే ప్రొడక్షన్ తక్కువ ఉందా మన బాడీలో, లేకపోతే హిమోగ్లోబిన్ పాడైపోతుందా, హిమోలైసిస్ అంటాం, బ్లడ్ విరిగిపోతుంది అంటారు తెలుగులో.
సో అలా బ్లడ్ విరిగిపోయే డిసీజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి మన శరీరంలో, మన బాడీలో బ్లడ్ ఎక్కించుతున్న కొద్దీ కొన్నాళ్ళు మళ్ళీ విరిగిపోతాం. లేదా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ తక్కువ ఉందనుకోండి, ఎప్పటికప్పుడు మనం లోపలికి రీఫిల్ చేసుకుంటూనే ఉండాలి. సో దాని ఉత్పత్తి తగ్గిపోతుందా లేకపోతే ఎక్సెస్ గా బ్రేక్ డౌన్ అవుతుందా, ఇది తెలుసుకుంటే ఆ డిసీజ్ ని నార్మల్ చేయగలం, హిమోగ్లోబిన్ మరి కరెక్ట్ చేసుకోగలం. సో హెడేక్ ని కూడా సీరియస్ గా తీసుకోవాలి. అవును. న్యూరో సర్జరీలో టెస్ట్లు ఏముంటాయి, వాటి అవసరం ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు ఒక పేషెంట్ న్యూరో సర్జన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ బట్టి మనం ఎటువంటి టెస్టులు చేయాలి ఏంటి అన్నది డిసైడ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హెడేక్ ని కూడా సీరియస్ గా తీసుకోవాలని. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, యాక్చువల్లీ ఏ కాంప్లికేషన్ రాని మైగ్రేన్ హెడేక్ అంటే పార్శ్వ నొప్పి అంటారు. ఒక సింపుల్ మైగ్రేన్ హెడేక్ వల్ల కూడా మైగ్రేన్ వల్ల కూడా సివియర్ గా హెడేక్ వస్తుంది, లేకపోతే ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో హెడేక్ అనేది కామన్ గా ఉండే లక్షణం. సో అది బ్రెయిన్ లో ఏ ప్రాబ్లము లేకపోయినా కూడా తలనొప్పి వచ్చిందా, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ఉండి కూడా తలనొప్పి వచ్చిందా అని తెలుసుకోవాలి. సో దీంతో పాటు పేషెంట్ కి ఇంకా ఇతర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయన్న దాన్ని బట్టి మనం ఏం టెస్టులు చేసుకోవాలన్నది ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి ఈ మధ్య రీసెంట్ నిద్ర డిస్టర్బెన్సెస్ రావడం కానీ, హెడేక్ సివియర్ గా రావడం, వామిటింగ్స్ అవడం, కళ్ళు మసకలు రావడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగిన లక్షణాలు అనమాట ఇవన్నీ. ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం. సో రేజ్డ్ ఐసిపి ఫీచర్స్ ఏమైనా ఉన్నప్పుడు బ్రెయిన్ కి సిటీ స్కాన్ కానీ, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఒక్కొక్కసారి ఎంఆర్ఐ కాంట్రాస్ట్ అంటారు, అంటే మన బ్లడ్ వెసల్స్ లోకి కొన్ని డైస్ ఇంజెక్ట్ చేసి ఎంఆర్ఐ చేస్తారు, అలాగే సిటీ కూడా. సో కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ ఎంఆర్ఐ అంటారు. సో అది కానీ, లేకపోతే యాంజియోగ్రామ్ అంటారు, అంటే రక్తనాళాల్లో ఉబ్బడం, రక్తనాళాలు ఒకసారి బిలూన్స్ లో ఉబ్బే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, ఎన్యూరిజమ్స్ అంటారు. సో ఆ ఎన్యూరిజమ్స్ లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా సిటీ స్కాన్, ఎంఆర్ఐ కానీ, యాంజియో కానీ ఇటువంటివన్నీ చేయాల్సి వస్తుంది. సో పేషెంట్ అవసరాన్ని బట్టి అతని కంప్లైంట్స్ యొక్క సీరియస్నెస్ బట్టి మనం సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, యాంజియో కానీ చేయించాల్సి వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఫిట్స్ వస్తుంది కొంతమంది పేషెంట్స్. సో ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ కి ఫిట్స్ ఏ భాగంలో అరైజ్ అవుతున్నాయి, బ్రెయిన్ లో ఏ పార్ట్ లో ఈ ఫిట్స్ తాలూకా స్పైక్ స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఈఈజీ అని ఒకటి ఉంటుంది అనమాట, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. సో అది చేయించుకోవాల్సి రావాలి. సార్ హెడ్ ఇంజురీస్ కి ఆపరేషన్ కి ఎంత టైం తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఇంజరీ అయిన తర్వాత సిటీ స్కాన్ చేసి మెదడు లోపల బ్లీడింగ్ అయింది, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి అని తెలిసిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాలి. ఎందుకంటే గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో తలకి దెబ్బ తగిలిన తర్వాత, మెదడులో బ్లీడింగ్ అయిన తర్వాత ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. సో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అంటారు. టైం గడుస్తున్న కొద్దీ ప్రాణం పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా ఆపరేషన్ చేసి మెదడుని డికంప్రెస్ చేస్తే, అంటే బ్రెయిన్ లో ఉన్న బ్లీడింగ్ తీసి మెదడు నలిగిపోకుండా మనం ఆపగలిగితే అంత మంచిగా రిజల్ట్ ఉంటుంది. న్యూరో సర్జరీ ఆపరేషన్స్ తర్వాత అవుట్కమ్ అంత బాగుండదు అని అంటుంటారు. ఇది చాలా సార్లు వింటూ ఉంటాం, చాలా మంది అపోహ కూడా అండి. యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఇంజరీసే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి తలకి దెబ్బ తగిలింది, మెదడు లోపల బ్లీడింగ్ అయింది. మెదడు లోపల బ్లీడింగ్ అయిన తర్వాత ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాజమండ్రి, రాజానగరం కానీ, రంగంపేట ఇటువంటి ఏరియాస్ లో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఆ పేషెంట్ కి తలకి దెబ్బ తగిలి ఒక సర్జరీ చేయగలిగే హాస్పిటల్కి తీసుకురావడానికి మాక్సిమం గంట టైం పడుతుంది. ఆ తర్వాత డాక్టర్ గారు చూస్తారు, డాక్టర్ గారు చూసి ఆపరేషన్ చేయాలంటారు, ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అంటారు, ఆ ఖర్చు గురించి వీళ్ళు ఆలోచించుకుంటారు. ఆపరేషన్ చేసి ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసేటప్పటికి ఇంకొక గంట టైం పడుతుంది. ఈ లోపు వాళ్ళ మనుషులు రావాలి, వేరే మనుషులు రావాలి అని చెప్పి చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా టైం వేస్ట్. ఈ లోపల అంతా కూడా బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. బ్రెయిన్ తెలియదు కదా లోపల బ్లీడింగ్ ఆగాలి, డిస్కషన్ అయ్యేప్పుడు కానీ. సో బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. సో బ్లీడింగ్ అవుతున్న కొద్దీ మెదడు నలిగిపోతూ ఉంటుంది, మెదడు లోపల నరాలు ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఆపరేషన్ స్టార్ట్ చేసే టైంకే ఎంతో కొంత డ్యామేజ్ జరిగిపోతుంది బ్రెయిన్ లో. సో ఆల్రెడీ సగం డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు పూర్తి నార్మల్ గా అవుట్కమ్ ఎలా తీసుకురాగలం? ఆల్రెడీ సగం తగలబడిపోయిన తర్వాత మనం ఆపరేషన్ చేసినప్పుడు కంప్లీట్ గా నార్మల్ గా మనం తీసుకురాలి. సో బేసిక్ గా న్యూరో సర్జరీ హెడ్ ఇంజరీస్ లో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, హెడ్ ఇంజరీలో ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి, కరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేట్ చేస్తున్న కొద్దీ అవుట్కమ్ బాగోదు. ఎందుకంటే వన్స్ న్యూరల్ టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయినా సరే ఆపరేషన్ ఒకలాగే చేయగలరు, అవుట్కమ్ కూడా అలాగే ఉంది. సో దానివల్లే అవుట్కమ్ అంత బాగోదు అన్నది ఒక అపోహ చాలా మంది.
సార్ యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే మెదడు లోపల కొంత భాగానికి రక్త సరఫరా తగ్గిపోవడం. బ్రెయిన్ స్ట్రోక్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మెదడుకి వెళ్లాల్సిన రక్త సరఫరా ఆగిపోవడం, అంటే మెదడు లోపల రక్తనాళాలు ఉంటాయి, ట్యూబ్స్ లాగా ఉంటాయి, బ్లడ్ వెజల్స్ అంటాం. సో దాంట్లో నుంచి మెదడులో అన్ని రకాల టిష్యూస్ కి బ్లడ్ వెళ్ళడాన్ని, బ్లడ్ వెళ్ళే ఫంక్షన్ ఆగిపోతుంది. సో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఇస్కీమియా అంటాం. సో ఆ ఇస్కీమియా వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. అలాగే ఇంకొక రకమైన బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది. అది ఏంటంటే మెదడు లోపల ఉన్న రక్తనాళాలు పగిలిపోతాయి. బీపీ ఎక్కువ అవడం వల్ల కానీ, లేకపోతే రక్తనాళాలు సంబంధించిన వ్యాధులు ఉండడం వల్ల కానీ రక్తనాళాలు పగిలిపోతాయి. రక్తనాళాలు పగిలిపోవడం వల్ల బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతుంది అనమాట. అంటే బ్రెయిన్ లోపలికి బ్లడ్ వెసల్స్ లో ఉన్న బ్లడ్ బయటికి లీక్ అయిపోయి బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయ్యి ఒక రక్తం గడ్డలాగా తయారవుతుంది మెదడు లోపల. సో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇలా బ్లీడింగ్ అవ్వడాన్ని హెమరేజ్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు, ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. సో ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ సంబంధించి ట్రీట్మెంట్ 2 వేరే వేరేగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది సార్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాల లోపల బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, అంటే రక్తనాళాలు మూసుకుపోవడం. రక్తనాళాలు మూసుకుపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, స్వతహాగా రక్తనాళాలే సన్నబడిపోతాయి, అంటే ఇలా ఉండాల్సిన రక్తనాళాలు ఇలా కుచించిపోతాయి, కన్స్ట్రక్షన్ అంటాం. సో లేకపోతే ఒక్కొక్కసారి రక్తనాళాల లోపల గడ్డలు ఫామ్ అవుతాయి, బ్లడ్ క్లాట్స్ గా ఫామ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా ప్లేక్స్ గా ఫామ్ అవుతాయి, ఎథెరోమెటస్ ప్లేక్స్ అంటాం, ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. సో రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ బ్లాక్ చేస్తుంది రక్తనాళాలు. అలాగే రక్తం గడ్డ కూడా ఫామ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుండె దగ్గర నుంచి క్లాట్స్ ఫామ్ అయ్యి గుండె దగ్గర నుంచి కెరోటిడ్స్ అని మెడ ద్వారా మెదడు లోపలికి రక్తనాళాలు వెళ్తాయి. సో ఈ గుండె దగ్గర నుంచి క్లాట్స్ ఫామ్ అయ్యి ఈ మెడ గుండా మెదడు లోపలికి వెళ్ళి మెదడులో ఏదో ఒక చోట ఆ క్లాట్ బ్లాక్ చేయొచ్చు. సో బ్లాక్ చేసినా కూడా ఆ పార్టీకి రక్త సరఫరా అందదు. సో ఏ భాగానికైతే రక్త సరఫరా అందదో మెదడులో, ఆ భాగంలో ఉన్న నరాలు పాడైపోయి ఆ నరాలు శరీరంలో ఏ భాగానికి సప్లై చేస్తాయో ఆ భాగం పాడైపోతుంది, చచ్చిపడిపోతుంది. సో చేతికి కాలికి సంబంధించిన నరాల దగ్గర బ్లడ్ సప్లై తగ్గింది అనుకోండి, చెయ్యకాలు వీక్ అయిపోతుంది, చెయ్యకాలు పడిపోతుంది. దాన్ని పక్షవాతం అంటాం. అలాగే మాటకు సంబంధించిన ఏరియాలో వచ్చిందనుకో, అవును, అది కూడా కరెక్ట్. యాక్చువల్లీ బ్రెయిన్ లో రైట్ హాఫ్ ఆఫ్ బ్రెయిన్ మన బాడీలో లెఫ్ట్ పార్ట్ ని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ బ్రెయిన్ మన బాడీలో రైట్ హాఫ్ ని కంట్రోల్ చేస్తుంది. సో మెదడు లోపల రైట్ భాగంలో రక్త సరఫరా తగ్గింది అనుకోండి, ఎడం వైపు భాగం వీక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుడి భాగంలో చేతికి కాలుకి సంబంధించిన నరాల దగ్గర బ్లడ్ సప్లై తగ్గితే ఎడం వైపు చెయ్య కాలు వీక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్. అలాగే మాటకు సంబంధించిన ఏరియాలో రక్త సరఫరా తగ్గింది అనుకోండి, పేషెంట్ మాట రాదు, లేకపోతే మాట సరిగ్గా పూర్తిగా పలకలేకపోవచ్చు, నత్తిగా మాట్లాడడం, మాట తలపడుతున్నట్టు మాట్లాడడం రావచ్చు. అలాగే కంటి చూపుకు సంబంధించిన ఏరియాలో రక్త సరఫరా తగ్గితే కళ్ళు సరిగ్గా కనవచ్చు, మసగ్గా కనిపించడం, లేకపోతే ఒకవైపు అంతా చీకటిగా కనిపించడం. అది అలాగే మెమరీకి సంబంధించిన ఏరియాస్ ఉంటాయి. ఆ మెమరీస్ కి సంబంధించిన ఏరియాలో రక్త సరఫరా తగ్గింది అనుకోండి, మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే బాగా తెలిసిన వాళ్ళని గుర్తుపట్టలేకపోవడం, లేకపోతే తెలిసిన వస్తువుల పేర్లు చెప్పలేకపోవడం, చదువుకున్నది మర్చిపోతున్నట్టు ఉండడం, వస్తువుల పేర్లు మర్చిపోవడం, ఇవన్నీ మెమరీ డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి. సో ఇలా ఈ స్ట్రోక్స్ లో ఈ లక్షణాల ద్వారా స్ట్రోక్ వచ్చిందని చెప్పగలం. సో ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ కి డిఫరెన్సెస్ ఏంటంటే, ఒక చోటేమో రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లీడింగ్ అయిపోవడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్. సో ఈ రెండింటికి 2 రకాలుగా ఉంటుంది ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రక్త సరఫరా తగ్గిపోయింది అనుకోండి, బ్లడ్ ఎక్కడో క్లాట్ అయింది, ఆ బ్లడ్ క్లాట్ కరిగితే మళ్ళీ బ్లడ్ ఫ్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్లడ్ క్లాట్ కరగాలి అంటే ఏం చేయాలి? బ్లడ్ థిన్నర్స్ పెట్టాలి, అంటే రక్తం పలచబడడం కోసం మందులు పెట్టాలి, ఆ క్లాట్ కరగడం కోసం మందులు పెట్టాలి. మందులు పెట్టిన తర్వాత క్లాట్ తగ్గి స్లోగా మళ్ళీ బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుద్ది, ఆ పాడైపోయిన నరాలు మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ మందులు హెమరేజిక్ స్ట్రోక్ పెట్టలేము, ఎందుకంటే రక్తం కరగడం కోసం మందులు పెడతాం ఇస్కెమిక్ స్ట్రోక్ లో. అవే మందులు ఇందులో పెట్టామనుకోండి, బ్లడ్ గడ్డకట్టడం ఆగిపోయి ఇంకా బ్లీడింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి పెట్టిన ట్రీట్మెంట్ దీనికి పెడితే ప్రమాదం, దీనికి పెట్టిన ట్రీట్మెంట్ దీనికి పెట్టకూడదు. సో బ్రెయిన్ లో బ్లడ్ బ్లాక్ అయిందా, రక్తనాళాలు బ్లాక్ అయినాయా, లేకపోతే బ్లీడింగ్ అయిందా, ఇవన్నీ ఎలా తెలుసుకుంటాం? స్కాన్ చేస్తేనే కానీ తెలియదు. అందుకనే ఎప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గా స్కాన్ చేస్తాం, నెగ్లెక్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేయాలి. ఎంఆర్ఐ బ్రెయిన్ చేసిన తర్వాత అది ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ తెలుస్తుంది. అంటే రక్తం గడ్డగట్టిందా, బ్లీడింగ్ అయిందా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది చెప్పగలం. ఎందుకంటే దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ దానికి సెట్ అవ్వదు, దానికి ఇచ్చే ట్రీట్మెంట్ దీనికి సెట్ అవ్వదు. సో ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. సార్
స్ట్రోక్ అనేది పర్టికులర్ ఏజెస్ ఏమన్నా లేకపోతే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుంది? ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్ గా 45 సంవత్సరాలు దాటిన తర్వాత రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అంటే రిస్క్ గ్రూప్ పీపుల్ అబౌవ్ 45 ఏజ్ 45 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు రిస్క్ గ్రూప్ లోకి వస్తారు అన్నమాట. దాంతో పాటుగా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ లేకపోతే రెడ్ మీట్ తీసుకున్న వాళ్ళు, ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళు, ఎక్సెసివ్ స్ట్రెస్ ప్యాటర్న్ ఉన్న లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు, తక్కువ స్లీప్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బీపీ ఉన్న పేషెంట్స్, లేకపోతే డయాబెటిస్, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కాంప్లికేషన్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రిస్క్ గ్రూప్ యూజువల్లీ ఎన్నాళ్ళు 45 to 50 ఇయర్స్ దాటిన తర్వాత యూజువల్లీ చూసేవాళ్ళం. బట్ ఈ రోజుల్లో మారుతున్న లైఫ్ స్టైల్స్ వల్ల, ఈ హ్యాబిట్స్ వల్ల చిన్నపిల్లలకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటారు. ఈవెన్ 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్స్ చూస్తా ఉన్నాం. స్ట్రోక్ ఇన్ యంగ్ అనే ఒక ఎంటిటీ ఉంది. సో ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. హోమోసిస్టేమియా, కంజనిటల్ హోమోసిస్టేమియా, ఇటువంటి డిజీజెస్ ఉంటాయి. వాళ్ళలో కూడా స్ట్రోక్స్ వచ్చే లక్షణాలు ఉన్నాయి. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి నార్మల్ అవుతుంది? ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇన్ని డేస్ కి నార్మల్ అవుతుందని చెప్పలేమండి. ఆ స్ట్రోక్ ఎంత సివియర్ గా వచ్చింది అన్న దాన్ని బట్టి ఆధారపడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాల్సింది, సో నేను ఇందాక చెప్పినట్టు ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ 2 రకాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కిమిక్ స్ట్రోక్ లోనే చూసుకుంటాం. ఇస్కిమిక్ స్ట్రోక్ లో మెదడు లోపల చాలా రక్తనాళాలు ఉంటాయి, కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. అంటే బ్లడ్ తీసుకెళ్లే ఛానల్స్ అన్నమాట. సో అందులో ఎన్ని ఛానల్స్ డ్యామేజ్ అయినాయి, ఎన్ని ఛానల్స్ మూసుకుపోయినాయి అన్నదాన్ని బట్టి, బ్రెయిన్ లో ఎంత పార్ట్ డ్యామేజ్ అయింది అన్నదాన్ని బట్టి, ఎంత మూసుకుపోయింది అన్నదాన్ని బట్టి ఎంత డ్యామేజ్ అయింది అన్నది చెప్పగలం. సో ఇప్పుడు ఎక్కువ పార్ట్ మూసుకుపోయింది అనుకోండి, పెద్ద బ్లడ్ వెజల్స్ లేకపోతే ఎక్కువ బ్లడ్ వెజల్స్ మూసుకుపోయినాయి అనుకోండి, ఎక్కువ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఎక్కువ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు రికవరీ అనేది లేట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఒక పని చేయాలి, అందులో ఒక 2 పనికి రాలేదు అనుకోండి, మిగిలిన 8 మంది ఆ 2 పని కాంపన్సేట్ చేయగలరు. అదే 10 మందిలో 8 మంది పనికి రాలేదు అనుకోండి, ఆ 2 ఆ పని కాంపన్సేట్ చేయలేరు. సో అలాగే ఇంత ఉండే బ్రెయిన్ ఫంక్షన్ లో ఇంత ఫంక్షన్ పోయింది అనుకోండి, మిగిలిన పార్ట్స్ ఆ పాడైపోయిన ఫంక్షన్ ని అలవాటు చేసుకుంటాయి, కాంపన్సేషన్ అంటారు. సో ఫిజియోథెరపీ అది చేస్తుంటే అలవాటు అయ్యి దీనివల్ల అదే ఇంత ఉన్న బ్రెయిన్ లో ఎంతవరకు డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఆ చిన్న పార్ట్ మిగిలిన ఫంక్షన్స్ అన్ని అలవాటు చేసుకోలేదు కదా. సో రికవరీ అనేది లేట్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో అలాగే బ్రెయిన్ స్ట్రోక్ ఎన్నిసార్లు వస్తే ప్రమాదం అన్న క్వశ్చన్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. సో ఎన్నిసార్లు వచ్చింది అన్నదానికంటే ఎంత సివియర్ గా వచ్చింది, ఎంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది అన్నదాన్ని బట్టి రికవరీ ఆధారపడి ఉంటుంది. చాలా మందికి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అనేది తెలుసు, బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అది గుర్తించడం కూడా ఈజీ అంటారు. ఈజీ అంటే ఈ లక్షణాలు బట్టి సడన్ గా చెయ్యి కాలు వీక్ అవడం కానీ, ఉండుండి ఒకసారిగా కళ్ళు మూతలు పడిపోతున్నట్టు ఉండడం, ఒక మనిషిలో వ్యక్తిత్వంలో మార్పులు రావడం కానీ, సో మెమరీ డిస్టర్బెన్సెస్ రావడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నా అది బ్రెయిన్ స్ట్రోక్ లా గుర్తించి తొందరగా ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మా వ్యూయర్స్ కి తెలియని విషయాలు చాలా క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, సన్స్టైన్ హాస్పిటల్ రామ్ గారిని మీరు కూడా సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే లైక్ ఇలా ముందే ఏమన్నా ఫోన్ లో కన్సల్ట్ చేయొచ్చా, లేకపోతే డైరెక్ట్ గా వచ్చిన అవైలబుల్ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్లీ వీడియో కన్సల్టేషన్స్ కానీ టెలి కన్సల్టేషన్స్ కానీ తీసుకోవట్లేదండి. సన్స్టార్ హాస్పిటల్ అనేది రాజమండ్రి ఆనంద్ ఏజెన్సీ ఆపోజిట్ లో కంబాల చెరువు వెనక భాగంలో ఉంది. సో అక్కడ 24/7 అవైలబిలిటీలో ఉంటాం. హాస్పిటల్లో కూడా 10 బెడెడ్ ఐసీయూ ఉంది, 2 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సో న్యూరో సర్జరీస్ కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. అంత క్రిటికల్ కేసెస్ కూడా అక్కడ చేయగలుగుతున్నాం. అలాగే అనస్థీషియా, ఐసీయూ ఇంటెన్సివిస్ట్ ఉన్నారు. అలాగే జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ అనే డిపార్ట్మెంట్స్ కూడా హాస్పిటల్లో ఉన్నాయి. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది, 50 బెడెడ్. సో పర్టికులర్ గా న్యూరో సర్జరీకి సంబంధించి ఎటువంటి డిసీజెస్ అయినా 24/7 అవైలబిలిటీ సన్స్టార్ హాస్పిటల్లో ఉంటున్నాను నేను.